ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎంఎన్ఆర్ టెక్ డిటిహెచ్ అప్లికేషన్ పాస్వర్డ్ మర్చిపోతే ఎలా మనం రికవర్ చేయాలని చెక్ చేద్దాం. ముందు ఎంఎన్ఆర్ టెక్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. 3.1 3.0 కానీ అంతకుముందు పాత వర్షన్ యూజ్ చేస్తుంటే అన్ఇన్స్టాల్ చేయండి, జస్ట్ డిలీట్ చేయండి. డీటెయిల్స్ అన్నీ అయ్యే ఉంటాయి, బ్యాలెన్స్ కూడా ఉంటుంది. జస్ట్ వర్షన్ చేంజ్ అయింది. బట్ 3.0లో అయితే మనకి వ్యూ ప్లాన్స్ కానీ తర్వాత కొన్ని డీటెయిల్స్ అయితే రావు, డిటిహెచ్ ఇన్ఫో రాదు. సో మీరు 3.1 పైన ఏ వర్షన్ ఉన్నా కానీ ఇన్స్టాల్ చేసుకోండి, నేను సెండ్ చేస్తాను. సో ఇక్కడ మనం ముందుగా తెలుసుకోవాల్సింది వచ్చేసరికి ఇక్కడ రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ హియర్ అని ఉంటుంది. ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంది, ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద ట్యాప్ చేయాలి. క్లిక్ హియర్ అని ఉంది, ఇక్కడ ట్యాప్ చేయాలి. సో ఇక్కడ మనం ఏదైతే రిజిస్టర్ చేసుకొని ఉంటామో ఆల్రెడీ ఎప్పుడైనా కానీ మీరు ఎంఎన్ఆర్ టెక్ డిటిహెచ్ అప్లికేషన్లో రిజిస్టర్ చేసి ఉంటే ఇక్కడ మీరు మీ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద ట్యాప్ చేయాలి. సో ఇది కొత్త ప్రాసెస్ ఉంటుంది, కొంచెం క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో ఓకే మీద ట్యాప్ చేయండి. కంపల్సరీ ఓటీపీ అయితే వెళ్తుంది, ఏదైతే మీరు రిజిస్టర్ చేసుకుంటారో వాట్సాప్ నెంబర్కి. మీరు వాట్సాప్ నెంబర్ తోటే రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకోకపోతే ఇక్కడ చూడొచ్చు మీరు ఓటీపీ అయితే వచ్చింది 573460. 5 కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 573460. ఓకే, ఇంకా మీకు ఓటీపీ వస్తుంది వాట్సాప్లో. తర్వాత పాస్వర్డ్ విషయానికి వస్తే ఇక్కడ మీరు కరెక్ట్గా ఫస్ట్ లెటర్ వచ్చేసరికి క్యాపిటల్ లెటర్స్ టైప్ చేసుకోండి. ఇక్కడ ఐ సింబల్ ఉంది, ఒకసారి ఇక్కడ ఆర్ క్యాపిటల్ లెటర్, తర్వాత రవి. మీరు పేరు మీద ఎంటర్ చేసుకున్నా సరిపోతుంది కరెక్ట్గా, ఎందుకంటే ఇక్కడ మనకి ఈ రకంగానే ఎంటర్ చేయాలి. క్యాపిటల్ లెటర్, మళ్ళీ తర్వాత కొన్ని స్పెషల్ క్యారెక్టర్ అంటారు, @ లేదంటే వేరే స్పెషల్ క్యారెక్టర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు రవి అయితే రవి @2025 అని కానీ మీ ఇష్టం ఏదైనా కానీ ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ అంటే ఇక్కడ సేమ్ మహేష్ @2020. ఈ రకంగా మీరు న్యూ పాస్వర్డ్ ఇస్తేనే మనకి ఇక్కడ క్రియేట్ అయిపోతుంది, లేదంటే 1 2 3 4 అలా ఇస్తే కుదరదు. కరెక్ట్గా ఈ విధంగా ఎంటర్ చేయండి. రైట్, ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత సబ్మిట్ మీద ట్యాప్ చేయండి. సబ్మిట్ కరెక్ట్గా చెక్ చేసుకోండి, పాస్వర్డ్ ఒకసారి సబ్మిట్ చేసుకోండి. సో ఈ విధంగా మనకి ఏం కనపడ్డా కానీ ఓకే ఇవ్వండి. తర్వాత పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, ఓకే ఇస్తున్నా. సో ఈ విధంగా మీరు పాస్వర్డ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి లాగిన్ అయి చెక్ చేస్తాను నేను. 63046. ఓకే, ఇక్కడ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా కనపడుతుంది మనం ఏమేమి టైప్ చేస్తున్నామని ఎగ్జాక్ట్లీ. సో ఇలా టైప్ చేసిన తర్వాత రిమెంబర్డ్ పాస్వర్డ్ ఇచ్చుకోండి. ఇక్కడ టిక్ మార్క్ అయితే చేసుకోండి. తర్వాత లాగిన్ చేసి చెక్ చేస్తున్నా, జస్ట్ లాగిన్ మీద ట్యాప్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు బ్యాలెన్స్ అయితే ఆటోమేటిక్ వస్తుంది, జస్ట్ వర్షన్ మాత్రమే చేంజ్ అయింది. మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఒకసారి వర్షన్ కూడా చెక్ చేసుకోండి. ఒకసారి వర్షన్ ఎలా చెక్ చేయాలని చెప్తాను ఇప్పుడు. సో ఇక్కడ మోర్ ఉంది, మోర్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకి కరెంట్ వర్షన్ 3.1 ఉంది. సో 3.1 అయితే 3.1 కానీ 3.2 కానీ అలా ఉండాలి. సో 3.0 కానీ 2.9 కానీ ఉంటే మనకి వ్యూ ప్లాన్స్ అయినా డిటిహెచ్ ఇన్ఫర్మేషన్ అయినా రాదు. డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు సన్ డైరెక్ట్ వ్యూ ప్లాన్స్. సో వ్యూ ప్లాన్స్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మీరు చూడొచ్చు ఇక్కడ తెలుగు ఇన్యాక్టివ్ కస్టమర్స్కి ఆఫర్స్ ఉంటాయి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను ప్లాన్స్ అయితే. సో అలాగే ఇక్కడ మనకి డిటిహెచ్ ఇన్ఫో కూడా వస్తుంది. అన్ని ఫంక్షన్స్ అయితే వర్క్ అవుతాయి ఈ అప్లికేషన్లో, ఈ వర్షన్లో. ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.